వ్యర్థ పదార్థాలను శుద్ధి చేయకుండా సముద్రపు ఉప్పుటేరులో పంపిన ఫామా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ముత్యాలమ్మపాలెం శివారు దిబ్బపాలెం గ్రామానికి చెందిన బొందు అచ్చిబాబుతో పాటు సూరాడ మసీను పలువురు మత్స్యకారులు గ్రామ పెద్దలు ఫామా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ఎస్పీ మురళీకృష్ణకు వినతి పత్రాలను అందజేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ జూన్ 25న ఫామా సిటీకి చెందిన శుద్ధి చేయని వ్యర్థాలను సముద్రపు ఉప్పుటేరులో వ్యర్థ పదార్థాలు పంపడం వలన టన్నుల కొద్దీ చేపలు రొయ్యలు పీతలు చనిపోతున్నాయని వాపోయారు. గతంలో పంచకల రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాము రామ్కు మరియు ఎన్టీపీసీ యాజమాన్యాలతో చర్చలు జరపగా 1100 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఈ రోజుకు ఆ హామీలను నెరవేర్చకుండా ఫామా సిటీ ఎన్టీపీసీ యాజమాన్యాలు మత్స్యకారులు మోసం చేయడమే కాకుండా ఫామా కంపెనీలు మత్స్యకారుల కుటుంబాల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్యాలంపాలెం గ్రామ పంచాయతీ నుండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా మేము కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు రూపంలో వచ్చి ఉన్నాం. ఫిర్యాదు అనగా ఏమనగా అంటే ముత్యాలంపాలెం గ్రామ పంచాయతీలో రామ్కి ఫార్మాసిటీ మరియు ఎన్టీపీసీ వ్యర్థాల వల్ల గత 20 సంవత్సరాల నుండి మత్స్య సంపద నశించిపోతుంది. అలాగే ఈరోజు మన అనకాపల్లి డిస్టిక్లో కొత్త కలెక్టర్ గారు వచ్చి ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ముత్యాలంపాలెం గత సోమవారం ముత్యాలంపాలెం గ్రామం ఉప్పుటేరులో పూర్తిగా మత్స్య సంపద చనిపోయింది. ఆ మత్స్య సంపద చనిపోయిన దాని మీద గ్రామ పెద్దలైతే రాజకీయ నాయకులు అయితే అందరం కలిసికట్టుగా మేము అక్కడ సంపదను చూసి ధర్మిల అక్కడ రెవెన్యూ వాళ్ళకి పోలీసు వారికి తెలియపరిచాం. కానీ పీసీబీ అని చెప్పేసి ఫిషరీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి వచ్చి చుట్టం చూపుకి వచ్చి వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు ఎవరు దానికి ఏనికి రెస్పాండ్ అవ్వలేదు. దాని నిమిత్తం మేము ఇవాళ కలెక్టర్ గారిని కలవడానికి అని చెప్పేసి మెమోరెండం ఇవ్వడానికి వచ్చాము. అయితే కలెక్టర్ గారు చాలా గౌరవంగా మంచిగా మా గ్రామం తాలూకా ఈ మత్స్య సంపద దీని మీద చాలా మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అయితే రేపు ఇవాళ నేను కొత్తగా ఇప్పుడే వచ్చాను, జాయిన్ అయ్యాను. రేపు జరగబోయే మీటింగ్ లో మిమ్మల్ని అందరినీ పిలిచి మీ యొక్క గ్రామం కోసం అన్ని కూలంకషంగా పరిశీలించి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు మాకు మాట ఇచ్చున్నారు. ఇవాళ మా కలెక్టర్ గారు ఇచ్చే సమాధానం చాలా సంతోషంగా మేము సంతోషపడ్డాం. ఎందుకంటే ఇక్కడ మీ గ్రామ తాలూకా కష్టాలు నష్టాలన్నీ నేను బాధ్యత తీసుకొని తీరుస్తాను, దానికి మేము బాధ్యత పడతామని చెప్పేసి ఇటు మా మేనేజ్మెంట్ కంపెనీ రామ్కి కంపెనీ వాళ్ళు ప్లస్ అక్కడ ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిచి ఈ రోజు మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు. కాబట్టి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.